హాయ్ గైస్, దిస్ ఇస్ అగా వెల్కమ్ బ్యాక్ టు పంచం 30. ఈ రోజు మన వీడియోలో బిగ్ బాస్ సీజన్ 7 గురించి అయితే మనం మాట్లాడబోతున్నాం. అండ్ ఈ ఇయర్ లో వచ్చిన బిగ్ బాస్ సీజన్ 7 అయితే మాత్రం చాలా బాగా హిట్ అయిందని చెప్పొచ్చు. మోస్ట్ చెప్పాలంటే దాని కంటెస్టెంట్స్ అందరూ కూడా మంచి పేరు ఉన్న వాళ్ళు కాకపోయినప్పటికీ కూడా మంచిగా అయితే మాత్రం ఆడుతున్నారు. దాని పరంగా చూసినట్లయితే బిగ్ బాస్ షో అయితే మాత్రం నిజంగా చాలా బాగా హిట్ అయిందని చెప్పొచ్చు. అండ్ మోస్ట్లీ చెప్పాలంటే మాత్రం బిగ్ బాస్ షోలో చూసినట్లయితే అందరూ కూడా మోస్ట్లీ చాలా సీరియల్ యాక్టర్స్ అండ్ నార్మల్ అంత మందికి ఎవరికి తెలియని వాళ్ళు అయితే రావడం జరిగింది అనమాట. సీరియల్ యాక్టర్స్ యాడ్ చేసుకోవడం గల కారణాలు ఏంటంటే టీవీ షోలో ప్రసారం అవుతుంది కాబట్టి దీనికైతే మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా అట్రాక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో అయితే సీరియల్ యాక్టర్స్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ ఓపెన్ చెప్పాలంటే మాత్రం సీరియల్ యాక్టర్స్ మాత్రం నిజంగా సీరియల్ చేస్తున్నారు. బిగ్ బాస్ చూస్తున్నాం, సీరియల్ చూస్తున్నాం అనేది క్లియర్ కట్ గా అయితే అర్థం కాలేదని మోస్ట్లీ చెప్పాలంటే. అండ్ ఈ సీజన్ లో చూసుకున్నట్టయితే చాలా మంది అయితే మాత్రం మంచి పాపులర్ అయ్యారు అనమాట. మోస్ట్లీ చెప్పాలంటే శివాజీ గారు అయితే లాస్ట్ టైం కూడా పాపులర్ అండ్ ఇప్పుడు కూడా చెప్పాలంటే మంచిగా అయితే వెళ్తున్నారు. అండ్ పల్లవి ప్రశాంత్ అయితే ఎటువంటి అంచనాలతో లేగలేదు అనమాట. ఫస్ట్ పల్లవి ప్రశాంత్ వచ్చినప్పుడు మాత్రం నిజంగా చెప్పాలంటే చాలా మందికి నెగిటివ్ ఫీలింగ్ అయితే రావడం జరిగింది అనమాట. అండ్ పల్లవి ప్రశాంత్ చూసినట్టయితే అన్న నేను వస్తున్నాను అన్న అని చెప్పేసి పెట్టిన వీడియోలు అన్నింటిలో కూడా చాలా మంది ట్రోల్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ట్రోల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఛానల్స్కి కానీ వాళ్ళ ఇన్స్టాగ్రామ్స్ అకౌంట్స్ కానీ చాలా ప్రాబ్లమ్స్ అవుతాయేమో అన్న కారణంతో పల్లవి ప్రశాంత్ మీద మాత్రం ఎలాంటి నెగిటివిటీ లేకుండా మాత్రం చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు చాలా మంది కూడా. ఇప్పుడు మనం పల్లవి ప్రశాంత్ గేమ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం పల్లవి ప్రశాంత్ గేమ్ అయితే ఒక రకంగా చేంజ్ అవడం గల కారణం ఏంటంటే అమర్దీప్ అనమాట. సో అమర్దీప్ అయితే అకారణంగా పల్లవి ప్రశాంత్ అయితే టార్గెట్ చేసి మాత్రం స్టార్టింగ్ లో నామినేషన్ లో మాత్రం చాలా ఇన్సల్ట్ గా మాట్లాడాడు. సో ఆ విధంగా చూసినట్టయితే ఒకవేళ అది జరగపోయి ఉంటే మాత్రం పల్లవి ప్రశాంత్ అయితే ఎప్పుడూ ఎలిమినేట్ అయిపోయేవాడు. ఎందుకంటే అంత నెగిటివిటీతో రావడంతో. అండ్ చాలా మంది అయితే మాత్రం బిగ్ బాస్ షోకి రావాలని చెప్పేసి అందరినీ అడుక్కోవడం వీటంటూ చాలా నెగిటివిటీ అయితే రావడం జరిగింది. నేను రైతు బిడ్డ అని చెప్పడం వల్ల చాలా మంది నెగిటివ్ అండ్ మోస్ట్లీ చెప్పాలంటే నాన్ వేషన్ లాంటి యూట్యూబర్స్ కూడా ఆయన తిట్టడం జరిగింది. సో ఆ విధంగా చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్ అయితే నిజంగా వెళ్ళిపోయేవాడేమో ఫస్ట్ 2 వీక్స్లోనే అనే ఫీలింగ్ అయితే నాకు రావడం జరిగింది అనమాట. ఎప్పుడైతే అమర్దీప్ తను టార్గెట్ చేసి తను ఎప్పుడైతే ఇలా నామినేషన్లో కొంచెం ఓవర్గా ఎగ్జిక్యూట్ అండ్ ఐటీ కష్టాలు అండ్ రైతు బిడ్డ కష్టాలు వీ వర్సెస్ అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పడం జరిగిందో సో ఆయుష్లో చూసుకున్నట్లయితే పల్లవి ప్రశాంత్ గ్రాఫ్ అనేది ఒక్కసారిగా పెరగడం జరిగింది అనమాట. అండ్ ఓపెన్ చెప్పాలంటే చాలా మంది అయితే సపోర్ట్గా అయితే నిలబడ్డారు దానికి. ఎందుకంటే అమర్దీప్ ఒక క్రూయల్గా చేయడం వల్ల ఏంటంటే చాలా మంది అయితే మాత్రం అమర్దీప్ మీద చాలా నెగిటివిటీ అయితే మాత్రం చాలా పెరిగింది అనమాట. సో ఈ ఫైట్ వల్ల పల్లవి ప్రశాంత్ విషయంలో మాత్రం చాలా ప్లస్ అయిందని చెప్పొచ్చు. మోస్ట్లీ చెప్పాలంటే తన గ్రాఫ్ మాత్రం తన కెరియర్ గ్రాఫ్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. అండ్ పల్లవి ప్రశాంత్ గేమ్స్ అనేది చాలా బాగా ఆడతాడని చెప్పొచ్చు. ఎందుకంటే మోస్ట్లీ చెప్పాలంటే ఒక క్యూబ్స్ గేమ్ అయితే 10 సెకండ్స్లోనే అయితే చేయడం జరిగింది. అదైతే నిజంగా చాలా మందికి అయితే మోస్ట్లీ చూసే వాళ్ళందరూ కూడా చాలా సూపర్గా అనిపించింది అనమాట. అండ్ ఇంక టాస్క్ విషయంకి వస్తే మాత్రం తనైతే పల్లవి ప్రశాంత్ 100% అయితే పెట్టడం జరుగుతుంది. సో పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆయన చేసిన ప్లస్ల కన్నా అమర్దీప్ అండ్ శోభ అండ్ ప్రియాంక వీళ్ళు చేసిన నెగిటివ్ వల్ల మాత్రం పల్లవి ప్రశాంత్ అయితే గ్రాఫ్ అయితే పెరగడం జరుగుతుందని చెప్పొచ్చు. అండ్ కంప్లీట్గా చెప్పాలంటే మాత్రం బిగ్ బాస్ సీజన్ 7కి ఖచ్చితంగా విన్నర్ అయ్యే అవకాశాలు అయితే నిజంగా 99% అయితే పల్లవి ప్రశాంత్కి అయితే ఉండడం జరిగింది. ఒకవేళ నిజంగా పల్లవి ప్రశాంత్ కానీ కప్పు కొట్టినట్టయితే ఖచ్చితంగా అమర్దీప్ ఫోటో అనేది తనకి దేవుడి గదిలో పెట్టుకోవచ్చు. ఎందుకంటే అమర్దీప్ వల్లే తనైతే అంత రేంజ్ రావడం జరిగింది. ఎందుకంటే ఒక విలన్ లేకుండా ఒక హీరో అయితే వచ్చే ఛాన్స్ అయితే లేదనమాట. సో నా పరంగా చూసినట్లయితే అమర్దీప్ ఒక విలన్ లా కనిపించాడు అండ్ పల్లవి ప్రశాంత్ నిజంగా రియల్ హీరోలా అనిపించాడు అనమాట. సో ఈ విధంగా చూసినట్లయితే పల్లవి ప్రశాంత్కి ఒక బాహుబలి సినిమాలో బాహుబలి అనుకున్న అండ్ బల్లాల దేవ్ అయితే మాత్రం ఖచ్చితంగా మన అమర్దీప్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా కట్టప్ అయితే మాత్రం ఖచ్చితంగా నేనైతే శివాజీ గారు అయితే అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే శివాజీ గారు చూసినట్లయితే సైలెంట్గా తనైతే కంప్లీట్గా తన గేమ్ తను ఆడుకుంటూ ఒక మెల్లిమెల్లిగా ఎదుగుతున్నాడు. అండ్ మోస్ట్లీ చెప్పాలంటే మాత్రం తను ఒక సేఫ్ జోన్లో ఉండడం జరిగింది అనమాట. సో దాని గురించి మనం పక్కన పెట్టుకుందాం. ఇంకా అమర్దీప్ గురించి మాట్లాడుకుంటే మాత్రం చాలా ఇరిటేటింగ్ అయితే అనిపించింది అనమాట. మోస్ట్లీ చెప్పాలంటే తన గేమ్స్ అనేది ఎక్కువ శాతం ఫౌల్ చేస్తూ ఆడతాడు. తను నిజంగా జెన్యున్గా ఆడే గేమ్స్ ఏది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏవి లేవనైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందులో ఒక గేమ్ అయితే మాత్రం ఎలక్షన్ ప్రీ పాస్కి అయితే మాత్రం ఆ వీక్ అయితే నిజంగా చాలా బాగా ఆడాడు. కానీ అందులో కూడా ఫౌల్ ఉంది, బట్ అయినప్పటికీ కూడా చాలా బాగా ఆడాడు. అండ్ ఇంక తర్వాత చూసినట్టయితే ఇంకా అమర్దీప్ అండ్ పల్లవి ప్రశాంత్ అండ్ తర్వాత మన శివాజీ గారు కానీ తర్వాత యావర్ మీద వీళ్ళ మీద పడి ఆడడంలోనే అమర్దీప్ ఒక గేమ్ అనేది కంప్లీట్గా అక్కడ ఆగిపోతుందని చెప్పొచ్చు. ప్రియాంక శోభ వీళ్ళిద్దరు ప్రభావం వల్ల అయితే మాత్రం అమర్దీప్ గ్రాఫ్ అనేది నిజంగా పడిపోవడం జరుగుతుంది. అండ్ మోస్ట్లీ చెప్పండి ఒక మంచి ఫేమ్తో వచ్చినాడు కాబట్టి ఖచ్చితంగా మంచిగా జెన్యున్గా ఆడి మంచిగా అందరితో ఉంటే మాత్రం ఖచ్చితంగా టైటిల్ హిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉండేది. సో ఇప్పుడైతే నా దృష్టిలో మాత్రం చెప్పాలంటే అమర్దీప్కి అయితే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. అండ్
లాస్ట్ టైం నాకు నచ్చింది ఏంటంటే మాత్రం ఏంటంటే ఇంకా అందరికీ కెప్టెన్సీ టాస్క్లు అయిపోయాయి, ఇంకా లాస్ట్ కెప్టెన్స్ అయ్యే ఛాన్స్ అయితే ఇంకా లేదు అనుకునే టైం కూడా నాకు కెప్టెన్ అవ్వాలి అనుకున్నానని చెప్పేసి అందరూ అలాగలా అడిగి ఆఖరికి నాగార్జున గారితో సహా నేను కెప్టెన్ అవ్వాలనుకున్నాను అంటే ఆయన ఏమో నాకైతే మాత్రం ముష్టి ఇచ్చినట్టు అనిపించింది. తీసుకో పండగ తీసుకో, ఈ వీక్ నువ్వే కెప్టెన్ అని చెప్పినప్పటికి ఆయన నిజంగానే అంత కెప్టెన్ గా ఫీల్ అయిపోయి నేను కష్టపడి సాధించాను అన్న ఫీలింగ్ తో మాత్రం చాలా మాత్రం బిహేవ్ చేస్తారని చెప్పొచ్చు. అండ్ ఓపెనింగ్ చెప్పాలంటే ఆయన కష్టపడి సంపాదించిన వీళ్ళందరికన్నా ముష్టిత్తుకుని సంపాదించిన మన అమర్దీప్ మాత్రం నిజంగా నేను క్యాప్టెన్సీ అని చెప్పేసి ఈ వీక్ మొత్తం కూడా దాని గురించే మాట్లాడడం జరుగుతుంది అనమాట. ఫైనల్ గా చెప్పాలంటే ఆయనకు అర్థం కావాల్సింది ఏంటంటే అది నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి నీకు క్యాప్టెన్సీ ఇచ్చానరా, ఒక ముష్టి ఇచ్చానరా అన్న దాంట్లో అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో వాళ్ళు కూడా అలాగే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కొంచెం కామ్ అయితే బాగుండేది అనిపించింది. అండ్ మోస్ట్లీ చెప్పాలంటే ఆయన చూసినట్లయితే ఇంకా లాస్ట్ వీక్ కాబట్టి ఖచ్చితంగా ఈ వీక్ అయితే సేవ్ అయ్యే ఛాన్స్ అయితే 100% ఉంది. సో 100% సేవ్ అవుతుంది కాబట్టి డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు కాబట్టి సో శోభ అండ్ ప్రియాంక ఒకవేళ వెళ్ళిపోతే మాత్రం ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఓటింగ్స్ కూడా మన అమర్దీప్కి అయితే యాడ్ అవుతాయి. సో ఖచ్చితంగా యాడ్ అయినప్పుడు తనకైతే నిజంగా బలం చేకూరుతుంది కాదనట్లేదు. కానీ ఎంత బలం చేకూర్చినా సరే తన గేమ్ అనేది నిజంగా చేంజ్ చేసుకొని జెన్యున్గా కరెక్ట్గా ఆడి ఉంటే సో తనకి హెల్ప్ అయ్యేదేమో. సో ఇప్పుడు కూడా చెప్పాలంటే తన బిహేవియర్ కానీ కరెక్ట్గా అన్ని ఆలోచించి ఇప్పటికైనా సరే గొడవలు లేకుండా ప్రశాంతంగా సో తన గేమ్ని తన కాన్సన్ట్రేట్ చేసుకుని ఆడితే మాత్రం ఖచ్చితంగా హిట్ అవుతాడు. లేకపోతే మాత్రం ఖచ్చితంగా టాప్ 3 టాప్ 2 అంతవరకు వెళ్ళచ్చు. టాప్ 2 కూడా వెళ్ళే ఛాన్స్ అయితే నాకైతే అనిపించట్లేదు మోస్ట్లీ చెప్పాలంటే. అండ్ టాప్ 4 కానీ లేకపోతే టాప్ 3 కానీ ఉండే ఛాన్స్ అయితే ఉన్నదని నేను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా గప్పు కొడతానని మాత్రం నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే తన గేమ్ ప్రభావం అలా ఉందన్నమాట. అండ్ ఇంకా చూసినట్టయితే ఇంకా అర్జున్ గురించి మాట్లాడుకుంటే మాత్రం లాస్ట్ టైం అయితే ఎలక్షన్ పాస్ రావడం వల్ల అయితే తను సేవ్ అయిపోయాడు, కానీ లేదంటే మాత్రం ఖచ్చితంగా లాస్ట్ వీకే వెళ్ళిపోవాల్సిన క్యాండిడేట్ అనమాట. తనైతే చాలా హార్డ్ వర్క్ చేసి ఆడాడు, కానీ అయినప్పటికీ కూడా ఓటింగ్ సపోర్ట్ రాకపోవడానికి రీజన్స్ ఏంటంటే తన బ్యాక్గ్రౌండ్ ఒక మాట్లాడుతున్నాడు, ఒక కట్టప్పలా బిహేవ్ చేస్తున్నాడని చెప్పొచ్చు మన అర్జున్ అయితే మాత్రం. పై టీంకి స్పా టీంకి మధ్యలో వారధి కూడా కాదనుకో, ఒక నారదల్లా తయారయ్యాడని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే మనోడు ఏంటంటే ఒక్కోసారి అక్కడ మాట్లాడతాడు, ఇక్కడ మాట్లాడుతూ ఒక్కోసారి వెనక ఇంకోలా మాట్లాడుతుంటాడు. అండ్ ఇంకోసారి అయితే నన్ను తల ఊపానా అంటాడు, తల ఊపిన తర్వాత తను ఊపానా అంటాడు. అండ్ మొన్న జరిగిన టాస్క్లో మాత్రం మన యావర్ని అయితే ఖచ్చితంగా చేతితో తోసాడు, వేళ్ళని కూడా కొట్టాడు. ఆయన్ని కొట్టడం చూసావా అది ఇది అని అనడం చేశానమాట. ఇలాంటివన్నీ కూడా అంటే తప్పు చేయడం తప్పు అని నేను చెప్పలేను, కానీ తప్పే కాదనట్లేదు. కానీ తప్పు చేసినప్పుడు కూడా నేను తప్పు చేసిన ఐఎమ్ సారీ అని చెప్పడం కూడా రియల్ లైఫ్లో చాలా ప్లస్ అయ్యేది మనకైతే మాత్రం. అండ్ ఇలాంటి చిన్న మిస్టేక్స్ అండ్ శివాజీ గారితో గొడవల్లో వెనక ముందు ఒకలా మాట్లాడడం అండ్ మన పల్లవి ప్రశాంత్ని చులకనగా చూడడం వల్ల అయితే మాత్రం ఖచ్చితంగా తన కెరియర్ గ్రాఫ్ అనేది నిజంగా తగ్గుతుంది అనేది చెప్పొచ్చు. మోస్ట్లీ చెప్పాలంటే టాప్ 5కి వెళ్ళాడంటే టాప్ 5 దాకే ఉంటాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. అండ్ టైటిల్ కొడతాడా లేదా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా టైటిల్ కొట్టే ఛాన్స్ అయితే మాత్రం 50% అయితే లేదు. మిగిలిన 50% ఉంది అనుకుంటే మాత్రం ఇప్పటి నుంచి హార్డ్ వర్క్ చేసి కరెక్ట్గా జెన్యున్గా ఆడితే మాత్రం ఖచ్చితంగా అయ్యే ఛాన్స్ అయితే ఉంది. లేకపోతే మన సోహిల్ గడ్ లాగా డబ్బులు పెట్టుకుని వెళ్ళిపోతే మనకి ఏం చేయలేం. కానీ ఇంకా మన తర్వాత మాట్లాడుకుంటే లేడీ గ్యాంగ్ అనమాట. ఇద్దరు గురించి ఒకేసారి మాట్లాడుకుందాం. అండ్ శోభ ప్రియాంక వీళ్ళిద్దరు గురించి మాట్లాడుకుంటే మాత్రం శోభ మాత్రం చూసినట్లయితే నిజంగా సీరియల్లా కంప్లీట్గా ఒక బిగ్ బాస్ షోని సడన్గా చూడాలా వద్దా అనుకునే రేంజ్లో అయితే మాత్రం పడేశారని చెప్పొచ్చు. మోస్ట్లీ చెప్పాలంటే బిగ్ బాస్ టీమ్ కావాలనే ఆవిడ ఉంచుతున్నారు, ఎందుకంటే ఒక సీరియల్ లాగా అనమాట. ఒక విలన్ లేకపోతే సరైన విలన్ లేకపోతే చూడలేరు కదా. సో ఆ విధంగా చూసినట్లయితే శోభన్ అయితే ఇంతవరకు కంటిన్యూ చేస్తున్నది నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను, ఎందుకంటే తన నెగిటివిటీ అయితే చాలా అండ్ మాస్టర్ ప్లేస్లో ఉన్నప్పుడు తనే వెళ్ళిపోవాల్సింది, చాలా మంది వెళ్ళిపోవాల్సిన టైంలో వెళ్ళిపోవాల్సింది. ఆయన చూసినట్లయితే బోలే గారి ప్లేస్లో ఉన్నప్పుడు మాత్రం ఆవిడ కూడా వెళ్ళిపోవాల్సింది, అప్పుడు కూడా వెళ్ళలేదు. తేజ ప్లేస్లో ఉన్నప్పుడు ఆవిడ కూడా వెళ్ళిపోతున్నాడు, అప్పుడే వెళ్ళలేదు. సో కంప్లీట్గా చెప్పాలని ఒక సేఫ్ జోన్లో అయితే మాత్రం ఖచ్చితంగా పెట్టారని చెప్పొచ్చు. అండ్ ఈ ఎంత సేఫ్ జోన్లో పెట్టినా ఈ వీక్ వరకే పెడతారు, ఎందుకంటే లాస్ట్ వీక్ చూపించడానికి లేదు. సో విలన్ చేయడం ఏం చేసినా సో నాకు తెలిసిన వరకు ఈ వీక్ అయితే నామినేషన్లో ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోయే ఛాన్స్ అయితే 99% అయితే ఉంది. 99 కాదు 100% కూడా శోభ అయితే ఎలిమినేట్ అయిపోవాలి, ఎందుకంటే అప్పుడు కూడా ఎలిమినేట్ అవ్వాలంటే బిగ్ బాస్ షో మీద ఎవరికి కూడా గుడ్ ఒపీనియన్ అయితే రాదనమాట. అండ్ ఇంకా ప్రియాంక విషయంకి వస్తే మాత్రం ప్రియాంక విషయంలో చూసినట్లయితే తన గేమ్ పరంగా అయితే ఓకే, నాట్ బెటర్ అండ్
మొత్తం అంత సూపర్ సురుమేం కాదు కానీ బట్ ఓకే ప్రాబ్లం కాదు. బట్ ఉండే బిహేవియర్ చెప్తున్నాను ఏంటంటే, సో తేనిపూసి కత్తి అంట చూస్తా అలా అనమాట. సో అమర్ గారిని రెచ్చగొట్టడానికి చూస్తున్నారు. అమర్ని అయితే ఖచ్చితంగా వీళ్ళిద్దరు అయితే కవచంలో వాడుకున్నారు. సో ఈ విధంగా అయితే మనం చూసినట్లయితే ఈ వీక్ లో డబుల్ ఎలిమినేషన్ ఖచ్చితంగా ఉంటది కాబట్టి ఈ వీక్ లో కూడా మన ప్రియాంక అయితే వెళ్ళిపోయే ఛాన్స్ అయితే 99% అయితే ఉందన్నమాట. 99 కాదు 100% అయితే ఉంది. ఓటు చెప్పాలంటే వీళ్ళిద్దరు కూడా వెళ్ళిపోతారని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. లేదంటే లేడీ ఉంటే బాగుంటదేమో అని కొంచెం ఉంచేవచ్చు మేబీ కానీ చెప్తున్నా. బట్ నా పరంగా అయితే మాత్రం ఇద్దరు కూడా ఎలిమినేట్ అయిపోవచ్చు. అండ్ నీకు తర్వాత మాట్లాడుకోవాల్సింది ఏంటంటే శివాజీ గారి గురించి. శివాజీ గారి గేమ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం శివాజీ గారి గేమ్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుందని చెప్పొచ్చు. మోస్ట్లీ చెప్పండి స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా తను ఎక్కువగా స్ట్రైన్ అయ్యి ఆడింది ఆటలు అయితే ఏమీ లేవు. అండ్ కంప్లీట్ చెప్పండి తన బ్రెయిన్తోనే ఆడుతున్నాడు, మనుషులతో ఆడుతున్నాడు. అంటే టాస్కులతో ఆడట్లేదు కానీ అక్కడ ఉన్న వాళ్ళతో మనుషులతో ఆడుతున్నాడు. మాస్టర్ మైండ్ అని చెప్పొచ్చు. ఏంటంటే తన పొలిటికల్ నాలెడ్జ్ ఉండడం, తర్వాత ఏంటంటే ఎవరిని ఎక్కడ ఎలా ఉంచాలో అలా ఉంచడం మేడం. సో నా పరంగా ఆలోచిస్తే మాత్రం మన యావర్ని అండ్ పల్లవి ప్రశాంత్ ఇద్దరు కూడా స్ట్రాంగ్ అయ్యారు. సో అలాంటి స్ట్రాంగ్ అయిన వాళ్ళని తన పక్కనే ఉంచుకున్నాడు అనమాట. సో అది కూడా ఎలా ఉంచుకున్నాడు, కింగ్ లా ఉంచుకోలేదు, కింగ్ మేకర్ లా ఉన్నాడు అనమాట. సో కింగ్ వేరు, కింగ్ మేకర్ వేరు. సో కింగ్ మేకర్ లా ఉండడం వల్ల ఏంటంటే సో ఎప్పటికైనా ఏదైనా రివర్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందా. సో ఆ విధంగానైతే మాత్రం చూసాడు. అండ్ ఇప్పుడు దాకా చూసినట్టయితే తన ఉన్న ఫాలోయింగ్ ఉంది కాదనట్లేదు. అండ్ తన జెన్యున్గా ఆడేవాడు కాదనట్లేదు. సో కంప్లీట్గా చెప్పాలంటే ఒక రియల్గా తన వెళ్ళడం జరుగుతుందన్నమాట. అండ్ మోస్ట్లీ చెప్పాలంటే తనలో కూడా నెగిటివిటీ ఉంది, లేదని కాదు. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ అంత పెద్దగా మాట్లాడుతున్నప్పుడు కానీ, అంత పెద్ద గొడవ పెడుతున్నప్పుడు కానీ తను ఒక్కసారి కూడా నామినేషన్ చేయలేదు. తనలో కాదు కానీ యావాళ్ళని కానీ ఎప్పుడు కూడా వాళ్ళని సపోర్ట్ చేసుకుని వచ్చారు కానీ నామినేషన్ అయితే చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మొన్న చూసినట్లయితే అన్నమరికి ప్రశాంత్కి జరిగిన గొడవలో చూసినట్టయితే అర్జున్ ఊరుకోండి అని చెప్పేసి గట్టిగా అడగడం జరిగింది. కానీ మన శివాజీ గారి మాత్రం ఒక్కసారి కూడా ఊరుకోండి అని మాత్రం మాట్లాడలేదు. అండ్ పల్లవి ప్రశాంత్ విషయంలో చూస్తున్నట్టయితే ఇంకా యావర్ విషయంలో చూసినట్టు యావరికి అమరికి అయినాడు మాత్రం ఖచ్చితంగా యావర్ని అయితే ఊరుకో అని చెప్పి అంటే సైలెంట్గా ఉండని చెప్పి చెప్పడం జరిగింది. కానీ బట్ పల్లవి ప్రశాంత్కి అమరికి జరిగిన గొడవలు మాత్రం అస్సలు తను దూరలేదు. ఎందుకు దూరలేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకుంది ఏంటంటే ఇప్పుడు దాకా చాలా సేఫ్గా వచ్చాడు, ఇప్పుడు దాకా మంచి ఓటింగ్ వెళ్తుంది. అంటే ఓటింగ్ వెళ్తుందో లేదో అని తెలియకపోవచ్చు కానీ తన గేమ్ ఆడే పద్ధతి అయితే నిజంగా తనకు తెలియకుండా ఉండదు కదా. సో కంప్లీట్గా చెప్పాలంటే తన గేమ్ ఆడే పద్ధతి అండ్ అన్నీ కూడా తన దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఏదైనా మాట్లాడినా ఏం చేసినా రాంగ్ అవుతుందేమో అన్న భయంలో ఉండిపోయాడని నేను ఒకటి అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం ఎవరు చెప్పినా వినట్లేదు, పల్లవి ప్రశాంత్ చెప్పినా వినట్లేదు. ఎందుకురా మీరు అంత ఇప్పుడు దాకా వచ్చారు, ఇప్పుడు ఎందుకు నెగిటివ్ చేసుకున్నారని చెప్పినా సరే వీళ్ళు వినట్లేదు. సో ఆ పరంగా చూసినట్లయితే వీళ్ళిద్దరు వదిలేసాడని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఓపెన్ చెప్పాలంటే గట్టిగా పట్టుకునే టైంలో గట్టిగా పట్టుకోవాలి, ఇప్పుడు వదులుకోండి. ఇప్పుడైతే ఖచ్చితంగా వదలకూడదు ఎందుకంటే ఫైనల్ స్టేజ్ వచ్చారు కదా. సో ఎలాంటి రాంగ్ స్టెప్ చేసినా ఏం చేసినా సరే వీళ్ళైతే ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోయే ఛాన్స్లు అయితే ఉంటాయి. ఎలిమినేట్ కాదు కప్పు కొట్టే ఛాన్స్లు అయితే చాలా తక్కువ ఉంటాయి. కానీ కప్పు అనేది ఒక్కడే కొడతాడు. సో అందులో చూసినట్టయితే మోస్ట్లీ డిజర్వ్ అనిపించే నా దృష్టిలో మాత్రం చూసినట్టయితే పల్లవి ప్రశాంత్ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. మన శివాజీ గారు కూడా యాడ్ అయ్యారు అనమాట. ఇంకా అమర్ విషయానికి వస్తే మాత్రం అమర్ అయితే మాత్రం తనకి తెలుగు రానప్పటికీ కూడా చాలా అంటే చాలా బాగా ఎంటర్టైన్ చేయగలుగుతున్నాడు, టాస్క్లు కూడా బాగా ఆడగలుగుతున్నాడు. బట్ మోస్ట్లీ చెప్పాలంటే తన టాస్క్ లెవెల్ మాత్రం తగ్గింది అనేది మాత్రం నిజం. ఎందుకంటే ఇది అండ్ రతిక వల్ల అవ్వచ్చు, లేదంటే ఫ్యామిలీ వీక్ వల్ల ఎమోషన్ అవ్వచ్చు, తర్వాత ఏంటంటే కొన్ని ఇవి. కానీ అగ్రెసివ్ మూడ్లోకి వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే శోభ ఖచ్చితంగా తనైతే అగ్రెసివ్ మూడ్ తీసుకెళ్ళిపోయింది. మొన్న జరిగిన టాస్క్లో అయితే మాత్రం శోభ అయితే ఖచ్చితంగా అగ్రెసివ్ మూడ్ తీసుకెళ్ళి వాడిని ఒక కంప్లీట్ ఒక చేసిందన్నమాట. సో ఆలోచన చేసినప్పుడు ఒక ట్రాప్ అవుతున్నాడా లేదా అని చూస్తున్నాం. రియల్ లైఫ్లో కూడా అంతే, ట్రాప్ అవుతున్నది ఎవరికి తెలియదు కాబట్టి అయిపోతాం అంతే. సో ఈ విషయం చూసినట్లయితే మనకి ఎవరైతే మాత్రం కప్పు కొడతాడా లేదా అనే విషయం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా కొడతాడు అని చెప్పడానికి 70% అయితే ఉందన్నమాట. బట్ కొట్టడం అని చెప్పడానికి మాత్రం 30% అవుతుంది. ఎందుకంటే తన గేమ్ అనేది ఇంక ఇంప్రూవ్ అయింది కానీ బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కంప్లీట్గా తన ఒక మాటల పద్ధతి కానీ అన్నీ కూడా వర్కౌట్ అవ్వట్లేదు. అండ్ అర్జున్కి మన యావరికి ఉన్న గొడవలు కానీ అవి కూడా చూస్తే సిల్లిగా అనిపించాయి నాకైతే మాత్రం. అండ్ నా దృష్టిలో మాత్రం ఈ ఇయర్ కప్ ఎవరు కొడతారు అనుకుంటే మాత్రం అండ్ పల్లవి ప్రశాంత్ అండ్ శివాజీ గారు యావర్ గారు అంటే స్పై టీం మొత్తం కూడా ఉంటారు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఒకవేళ ఇవన్నీ తారుమారు అయిపోయి అండ్ యావర్ ప్లేస్లో మనం అమర్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. ఎందుకంటే ప్రియాంక శోభ ఎలిమినేట్ అయిపోతే వీళ్ళిద్దరు ఓటింగ్స్ కూడా అమర్కి యాడ్ అవుతాయి. సో ఆ విధంగా చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా టాప్ 3లో ఉండే ఛాన్స్ అయితే అమర్కి ఎక్కువ ఉంది అండ్ యావర్కి అయితే చాలా తక్కువ ఉండొచ్చు. అండ్ ఒకవేళ అమర్ గారు నిజంగా జెన్యున్గా ఇంకా అంతకుమించి మంచిగా ఏదో ఒక్క ఇన్స్టెంట్ కానీ నాకైతే చేంజ్ చేసే ఛాన్స్ అయితే వస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు అమర్ అండ్ పల్లవి ప్రశాంత్ని అండ్ మన శివాజీ గారిని ఇద్దరిని కూడా డౌన్ చేసి తనైతే కప్పు కొట్టే ఛాన్స్ అయితే 99% ఉంది.
And this is all for today. Thanks for watching this video. Please like, share and subscribe to Panchtantra TV.